మంత్రులు అమర్నాథ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే సీట్లకు రాజీనామా చేసి గెలిచి వచ్చి జగన్ను విమర్శిస్తే బాగుంటుందని సూచించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ను విమర్శిస్తున్న మంత్రులపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూమా నాగిరెడ్డి చనిపోయే ముందు ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారో అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉన్న రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు రోజా. ఈరోజు సాంప్రదాయాలకి భిన్నంగా వైఎస్ఆర్సీపీ నంద్యాలలో ఎన్నికలు పెడుతుందని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు ఈ మంత్రులు. వాళ్ళకి నిజంగా బుద్ధుండి మాట్లాడుతున్నారా బుద్ధి లేక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ తెలివి లేకపోతే మా స్పీకర్ గారిని వెళ్ళి రికార్డ్స్ చూపించమంటే నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు మీకు రికార్డులు చూపిస్తారు, తెలుసుకోండి. నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్కి పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. సోమిరెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు సంతలో పశువుల్ని కొన్నట్టు 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నాయి. వాళ్ళ చేత రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా 4గురికి మంత్రి పదవులు ఇచ్చిన మీరు నీతి గురించి నియమం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ముందు ఆ 21 మందితో రాజీనామా చేయించి వాళ్ళని గెలిపించుకొని ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకొని ఆ తర్వాత మీరు నీతులు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నీతి లేదు నియమం లేదని. ఈ మాటలు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వారి భార్యా పిల్లల ముందర మాట్లాడినా కూడా వాళ్ళ మొహం మీద చివాట్లు పెడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఈరోజు టీడీపీలో మంత్రి పదవి కోసం పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆదినారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత ఉందా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టుంటే, కడప గడ్డ మీద పుట్టిన నీకు పౌరుషం గనక ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి నువ్వు గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంతవరకు నీకు మాట్లాడే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడే ₹1 కట్టి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. మొన్న వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి నా శీలమంతా పోయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. తను చేసిన నీతిమాలిన పని ఒప్పుకున్నాడు. మంత్రి పదవి కోసం అటు నుంచి ఇటు వచ్చాను, ఇక్కడ అధికారం రాలేదు, తెలుగుదేశం మంత్రి పదవి ఇస్తాననగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అనేది ఆయన క్లియర్ కట్గా ఆయన శీలాన్ని ఆయనే పోగొట్టుకున్నాడని ఒప్పుకున్నాడు. మంత్రి పదవుల కోసం, డబ్బుల కోసం, కేసుల కోసం పార్టీలు మారుతూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెప్పడం అనేది సక్రమమైన పద్ధతి కాదు. పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ పార్టీలో చేర్చుకునే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు సగంలోనే మళ్ళీ వెనక్కి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజలకి అన్యాయం చేసేవాళ్లే. ఇలాంటి వాళ్ళని ఆహ్వానించకూడదని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ భూతాన్ని అణిచేయాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పబ్లిసిటీ కోసం సినిమా వాళ్ళనే టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షించాల్సిందేనన్నారు. సినీ పరిశ్రమ కన్నా స్కూల్స్లో కాలేజెస్లోనే డ్రగ్స్ ఎక్కువగా జరుగుతుంది అనేది మనం సోషల్ మీడియాలో పూర్తిగా చూసాం. అండ్ ఏ విధంగా వాట్సాప్లో మెసేజెస్కి డ్రగ్స్ అందుబాటులోకి వస్తున్నాయని తెలియగానే పిల్లల తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు. ఈరోజు స్కూల్స్లో పిల్లల జీవితం నాశనం అయిపోతే దేశ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సినిమా వాళ్ళ విషయంలో నేను అంటున్నాను, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ విచారణ పేరుతో వాళ్ళని హెరాస్ చేయటం,
వాళ్ళని ఏ విధంగా దొంగల్లాగా ప్రజలకు చూపించి రేపు నిజంగా ఆ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళల్లో సగం మంది తప్పు చేయలేదని తెలిసిన తర్వాత పోయిన పరువు మనం తెచ్చివ్వలేం. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పు చేసిన వాళ్ళని మీరు మీడియా ముందుకు తీసుకెళ్ళి మీరు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగండి, వాళ్ళని శిక్షించాలనుకుంటే శిక్షించండి.